కానీ నువ్వసలు బయటికెలా వచ్చావు? మేం నిన్ను కట్టేసి గదిలో బంధించేశాం కదా. ఆ బోర్డు నుంచి కాస్త దూరంలో నిలబడి టార్గెట్ బోర్డ్ని ఈ బాణంతో 3 సార్లు కొట్టాలి. ఎవరు ఎక్కువ కొడతారో వాళ్లే గెలిచినట్టు. అమూల్య, ఇప్పుడు నువ్వే. ఇదేంటి ఈ అమూల్య ఇలా గెలిచేసింది? ఏ సువర్ణ, ఇప్పుడేం చేస్తావు? ఈ పోటీల్లో నా కోడలు అమూల్య గెలిచింది. ఇక మీదట ఇంట్లో నా కోడలి స్థానం అమూల్యదే. ఇక నువ్వు బయలుదేరచ్చు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. పద బయటికి. ఐశ్వర్య, త్రిపురను తీసుకెళ్ళు. మీదట నువ్వు ఇటువైపు వచ్చావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. స్వామి, మొత్తానికి అమ్మని గెలిపించావు. ఇక నుంచి అమ్మకి ఏ కష్టాలు ఉండవు. అమూల్య జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతా బ్రహ్మరాత. స్వామి ఇలా అన్నారంటే అమ్మ జీవితం ఎటు దారి తీస్తుందో. అనవసరంగా అమూల్యతో పోటీ కొప్పుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ 3వ పోటీలో నేను గెలిచి అమూల్యని ఇంట్లో నుంచి బయటికి పంపేద్దామనుకున్నాను. కానీ నేను ఓడిపోయి బయటకు రావాల్సి వచ్చింది. అసలు దీనంతటికీ నువ్వే కారణం. ఏదో నేను బలవంతం చేశానని పోటీకి ఒప్పుకోవడమేనా? అనవసరంగా నోరు జారి పోటీకి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశావు.
చేయి జారినా వెనక్కు తీసుకోవచ్చు కాని నోరు జారితే వెనక్కి తీసుకోలేం. ఇప్పుడా నోటి దురద వల్లే నువ్వు ఈ పరిస్థితికొచ్చావు. నువ్వే పార్దు అసలు భార్యవని చాలా దర్జాగా ఉన్నావు. అనవసరంగా ఆ పోటీ కొప్పుకుని నీకు నువ్వే బయటకొచ్చేలా చేసుకున్నావు. నో, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను ఆ ఇంటి కోడలుగా ఉండాలి. ఏంటి ఉండేది? ఆ ఇంట్లో నువ్వు కోడలుగా ఉండటానికి 1% కూడా ఛాన్స్ లేదు. నిన్ను మెడ పెట్టుకుని బయటకు గెంటేశారు. ఈసారి గనుక నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావంటే మా అమ్మని 2 కాళ్ళు విరగ్గొడుతుంది. లేదు, నేను ఎలా అయినా ఆ ఇంట్లోనే ఉండాలి. అక్కడుంటేనే పార్దు మీద నేను పగ సాధించగలను. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. అంతేకాదు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం, అమూల్య బయటికి వెళ్ళడం 2 ఒకేసారి జరిగేలా చేస్తాను. అమూల్యని బయటికి వెళ్లేలా చేస్తావా? ఎలా? చెప్పను, చేసి చూపిస్తాను. కృష్ణ, ముకుంద, మురారి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్ను దొంగబోయినా మంతింటివా, కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. హే మురళీకృష్ణ, నేను నీకు చాలా కాలంగా ఇలా పూజలు చేస్తూనే ఉన్నాను స్వామి. కానీ నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు. నువ్వంటే నాకు భక్తి కాదు కృష్ణయ్య, ప్రాణం. స్వామి, తొందరలో నీ దర్శన భాగ్యం నాకు కల్పిస్తావని కోరుకుంటున్నాను. నమస్తే మేడం. చెప్పమ్మా, ఏంటి విషయం? నా పేరు సువర్ణ. నేను కూడా మీలాగే ఆ శ్రీకృష్ణుడి భక్తురాల్ని. మీరు రోజూ ఆ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఆ స్వామికి తగిన మర్యాద ఇవ్వట్లేదు. ఏంటి? నేను నా కృష్ణుడికి మర్యాద ఇవ్వట్లేదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? కోప్పడకండి, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. మీరు కృష్ణుడికి పూజ బాగానే చేశారు, కానీ అసలైన ముఖ్యమైన ఆభరణం అలంకరించడం మర్చిపోయారు.
కృష్ణ కృష్ణ, ముఖ్యమైన ఆభరణమా? ఏంటది? ఇదిగో ఈ నెమలి పించం. శ్రీకృష్ణుడికి ఎన్ని ఆభరణాలున్నా తల మీద ఈ నెమలి పింఛు ఉంటేనే అందం. కన్నయ్య, నేను ఎంత పాపం చేశాను. ఇన్నాళ్ళు నీకు నెమలి పెంచం లేదని నేను గమనించనే లేదు. అందుకే నీ దర్శన భాగ్యం నాకు కలగలేదా? నన్ను క్షమించు కన్నయ్యా, నన్ను క్షమించు కన్నయ్యా. మేడం, లేవండి. మీరేం బాధపడకండి. ఆ శ్రీకృష్ణుడు తన భక్తుల్ని ఎప్పుడూ బాధపెట్టడు, కేవలం పరీక్ష పెడతాడంతే. ఇప్పుడు మీరు వెంటనే కృష్ణుడికి ఈ నెమలి పింఛం పెట్టండి. తొందరలోనే ఆయన మీకు దర్శనమిస్తాడు. నిజంగానా? అవును, తీసుకోండి. స్వామి, చాలా థ్యాంక్స్ అండి. మీరు నా కృష్ణుడికి ఇష్టమైన నెమలి పింఛం తీసుకురాకపోయి ఉంటే ఎంత అపరాధం జరిగేదో. ఇంతకీ ఇక్కడికి మీరొచ్చిన పనేంటి? ఏంటో మేడం, నాకు ఏ కష్టం వచ్చినా ఆ కృష్ణుడికి చెప్పుకుంటాను. కానీ ఈ మధ్య ఆ కృష్ణుడు నా కష్టాల్ని తీర్చడం లేదు. నో, నా కృష్ణుడి భక్తులు కష్టాల్లో ఉంటే నేను చూడలేను. నీ కష్టమేంటో చెప్పు, నేను తీరుస్తాను. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? నీ సమస్య నాకు బాగా అర్థమైంది. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది. అమ్మా అమూల్య, ఇక మీదట ఈ ఇంట్లో కోడలి స్థానం నీదేనమ్మా. ఆంటీ, సువర్ణని ఇంట్లో నుంచి పంపించేశామన్న విషయం పార్థుకి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. నేను పార్థుకు ఫోన్ చేస్తాను. సరేనమ్మా.
ఏమిటయ్యా నువ్వనుకున్నట్టే మీ అమ్మ మళ్ళీ ఇంటికొచ్చింది కదా, మరెందుకలా దిగులుగా ఉన్నావు? స్వామి, అమ్మ మళ్ళీ ఇంట్లోకి కోడలి స్థానంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉన్నా మీరన్న మాటలు గుర్తొస్తే చాలా దిగులుగా ఉంది. అమూల్య జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అంతా ఆ బ్రహ్మరాతే. ఒకసారి ఆవిడ్ని చూడు. చూసావా, కోడలికపై ఇంట్లోనే ఉండబోతుందని ఆవిడ చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణంలో ఏమవుతుందో, వచ్చే క్షణంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళంత సంతోషంగా ఉంటారు. అన్నీ తెలిసిన మనం కంగారు పడుతుంటాము. మీ అమ్మ జీవితం ఏమవుతుందోనన్న నీ ఆందోళన నాకర్థమైంది. కాని అంతా ఆ విధి రాసిన రాత ప్రకారమే జరుగుతుంది. అత్తయ్యగారు, అమూల్య, ఆంటీ, జరిగిందంతా పార్థుకు చెప్పాను. చాలా సంతోషించాడు. అమూల్య బయటికి వెళ్ళిపోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాని ప్లాన్ అంతా రివర్స్ అయ్యి అమూల్యని నెత్తికెక్కించుకుంటారని అస్సలు అనుకోలేదు. అవును, అమూల్యని ఏదో చేస్తానని ఆ సువర్ణ అంది. ఏం చేస్తుంది? మేడం, నేను చెప్పింది తన గురించే. తన వల్లే ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను. తనని అరెస్ట్ చేయండి. ఏ సువర్ణ, ఏంటిది? ఏం చేస్తున్నావు? అసలు ఈ పోలీసులేంటి? హలో, ఏంటి తన మీద నోరెత్తుతున్నారు? ఇక్కడ నేనొక దాన్నంటూ ఉన్నాను. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిది. చూసారా మేడం, చూసారా? మీరుండగానే నన్ను ఇలా తిడుతున్నారంటే మీరు లేనప్పుడు నా పరిస్థితి ఏంటో ఆలోచించండి. మేడం, మీరే నాకు న్యాయం చేయండి. నేను ఇంటికి మళ్ళీ కోడలి స్థానంలో రావాలి. ఎస్ఐ గారు, మీరు ఈ సువర్ణ మాటలు నమ్మకండి. నిజానికి అమ్ములే మా అసలు కోడలు. కానీ ఈ సువర్ణ తనే ఇంటి మొదటి కోడలని అబద్ధపు సాక్ష్యాలు చూపించి ఇంట్లో చేరింది. ఈ సువర్ణ చాలా మోసగత్తే. మీరు తనని నమ్మి మా కోడల్ని అరెస్ట్ చేస్తానంటాం ఏమాత్రం బాలేదండి. లేదు ఎస్ఐ గారు, నేను చెప్పేది పచ్చి నిజం. కావాలంటే మీ ముందే ప్రూవ్ చేస్తాను. అమూల్య, నువ్వు చెప్పు. నన్ను పార్థు గారిని కలిపి నేనే ఆయన మొదటి భార్యనని అత్తయ్యగారి సమక్షంలో చెప్పి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు, అవునా కాదా? చెప్పమూల్య, అలా కామ్గా ఉన్నావేంటి? అవును, చూసారా మేడం, అమూల్య స్వయంగా తన నోటితో నిజం ఒప్పుకుంది. నేను ఇంటి కోడలనేనని ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? లేదు లేదు, ఇందుకు నేను ఒప్పుకోను. ఆ రోజు పరిస్థితుల ప్రభావం వల్ల ఈ సువర్ణని కోడలుగా ఒప్పుకున్నానే గాని నిజానికి తను మా కోడలు కాదు. అయ్యో,
ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి అసలు మీరెవరు? ఆల్రెడీ అమూల్య నిజం ఒప్పేసుకుంది కదా. ఎస్ఐ గారు, దయచేసి మా మాటలు వినిపించుకోండి. ఈ సువర్ణ పెద్ద చీటర్. అవునండి, ఈ సువర్ణ చాలా తెలివిగా మిమ్మల్ని మాయ చేసి మా కోడల్ని అరెస్ట్ చేయించి మళ్ళీ ఇంట్లో చేరాలని కుట్ర పన్నుతోంది. చూడండి, సువర్ణ కంప్లైంట్ ఇచ్చింది అమూల్య మీద. మీరనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి నా డ్యూటీకి అడ్డొస్తే మీ అందర్నీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నిజానికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అధికారం నాకుంది. కానీ సువర్ణ కావాల్సింది అది కాదు. తను మీ ఇంట్లో కోడలుగా ఉండాలని కోరుకుంటోంది. అందుకే మిమ్మల్ని అందర్నీ అరెస్ట్ చేయకుండా వదిలేస్తున్నాను. మీరేమైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోండి. ఇప్పుడు మాత్రం నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. కృష్ణ కృష్ణ, ఏంటలా చూస్తున్నావు? నువ్వలా చూడకు. నా కృష్ణుడికి దిష్టి తగులుతుంది. నాకు దిష్ట? నేను చెప్పింది నీ కాదు, నా కృష్ణుడికి.